కేసు శ్రీశక్తి స్వరూపిణి శ్రీ 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 నీరేలమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు 50 మందికి కూడా తెలియజేయడం జరుగుతున్నదండి. కాకినాడ జిల్లా గోపాలపట్నం గ్రామం శ్రీశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నీరేలమ్మ అమ్మవారి శరన్నవరాత్రులు గత 3 సంవత్సరాలుగా గోపాలపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు, ఆడపడుచులు అందరి సహాయ సహకారాలతో మా గోపాలపట్నం గ్రామంలో ఈ 10 రోజులు కూడా శరన్నవరాత్రి 10 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అనేక అలంకారాలతో నీరేలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుకోవడం జరుగుతున్నదండి. ఈ శరన్నవరాత్రుల్లో కూడా 2024 శరన్నవరాత్రుల్లో నీరేలమ్మ అమ్మవారిని మొదటి రోజు 3వ తేదీన బాలా త్రిపుర సుందరి దేవిగా, 2వ రోజున బ్రహ్మచారిణి దేవిగా, 3వ రోజున మీనాక్షి అమ్మవారిగా, 4వ రోజున లక్ష్మీదేవిగా, 5వ రోజున ఈ రోజు అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకరించడం కాబడి ఉన్నదండి. అలాగే అమ్మవారి వివిధ అలంకారాలలో అమ్మవారి దర్శనం కూడా మా గోపాలపట్నం గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఈ రోజు శరన్నవరాత్రుల్లో 5వ రోజు మా గ్రామదేవత నీరేలమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవిగా, కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకరణ కాబడి ఉన్నది. భక్తులందరూ కూడా దండోపదండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం రోజున ఉదయం నుండి కూడా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం కూడా చేయడం జరిగి ఉన్నదండి. ఈ రోజు అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దేశాన్ని అందరికీ కూడా మంచి జరగాలని హిందూ సనాతన ధర్మం ప్రకారం దేశంలో ఉన్న అందరికీ మంచి జరగాలని సంకల్పంతో ఈ రోజు అన్నపూర్ణేశ్వరి దేవి రోజున మహా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నదండి. అలాగే 9వ రోజున శరన్నవరాత్రుల 9వ రోజున అమ్మవారిని మహంకాళీదేవి అలంకరణలో అమ్మవారిని కూడా దర్శించడం జరుగుతుంది, అలంకరణ చేయడం జరుగుతుంది. అదే రోజు చండీ హోమ కార్యక్రమం కూడా దేశం అంతా సుభిక్షంగా ఉండాలని సంకల్ప దీక్షతో అమ్మవారిని ఆ రోజు చండీ హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నదండి. 10వ రోజున అమ్మవారిని కనకదుర్గ అమ్మవారిని కూడా ఆ రోజున కూడా అలంకరణ చేయడం జరుగుతున్నది. 10వ రోజున అమ్మవారిని మా గ్రామ దేవతని గోపాలపట్నము అన్నవరం తిరుగుదులలో కూడా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సమీ పూజ కార్యక్రమం మా గ్రామ ఆడపడుచులందరితో కూడా సాయంత్రం 6 గంటల నుండి సమీ పూజ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగి ఉన్నదండి. భవిష్యత్తులో కూడా మా గోపాలపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆడపడుచులు అందరి సహాయ సహకారాలతో మా అమ్మవారి సన్నిధానంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమములు చేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా గ్రామ దేవతల ప్రతిష్ఠ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటది. మా నీరేలమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో మా పూర్వీకుల యొక్క సంకల్పంతో ఈ రోజు మా గ్రామంలో ఆ గ్రామ దేవతను ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగి ఉన్నదండి. వేద మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మా గ్రామంలో వ్యవసాయ రంగంలోను, వ్యాపార రంగంలోను, అలాగే చిన్నపిల్లలకు మాకు ఎంతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. సకల ఐశ్వర్యాలు, ఆయురారోగ్యశాలతో కూడా మా నీరేలమ్మ అమ్మవారి చల్లని దీవెనలతో ఈ రోజు మా గ్రామం ఎంతో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పరంగా జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో ఉన్న గ్రామ దేవతలను కూడా కొనడంలో జరుగుతున్నదండి. ఎందుకంటే గ్రామ దేవతలు కట్టి దగ్గరగా 60, 70, 80 సంవత్సరాలు మన పూర్వీకులు కట్టి ఉన్నారు. అన్ని గ్రామాలలో కూడా మా నీరేలమ్మ అమ్మవారిని మా గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరి యొక్క హిందూ సనాతన ధర్మాన్ని ఆదర్శంగా తీసుకొని నీరేలమ్మ అమ్మవారిని మా పూర్వీకులు కట్టి దగ్గరగా ఒక 100 సంవత్సరాలు అవుతుందండి.
అదే ఆలయాన్ని తీసుకొని దాన్ని అంతా శిథిలావస్థ ఉంటే దాన్ని అంతా తీసేసి కొత్తగా ఆలయాన్ని మా గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో ఈ రోజు దగ్గరగా 80 లక్షల రూపాయల వ్యయంతో అమ్మవారి గుడి కట్టుకోవడం జరిగినది. అలాగే మా గోపాలపట్నం గ్రామ పెద్దలు అందరూ ఆడబోసులు అందరూ కూడా 25 కేజీలు వెండి ఇచ్చి వెండి ఆభరణాలు బంగారు ఆభరణాలు కూడా సమకూర్చడం జరిగినదండి. ఇలాగే అన్ని గ్రామాలలో కూడా అన్ని గ్రామ దేవతలని కూడా ఆలయాలను పునర్నిర్మాణించి ఈ కలియుగంలో అమ్మవారి గ్రామ దేవతలకి ఎక్కువ శక్తి ఉందనేది అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అన్ని గ్రామ దేవతలను కూడా మనం అందరం కూడా తూచి తప్పకుండా ఉదయం సాయంత్రం సమయాలలో మనం దర్శనం చేసుకున్నట్లయితే ప్రతి కుటుంబానికి కూడా అమ్మ చల్లని ఆశీర్వాదం అందరికీ కూడా దక్కుతుందని కోరుకుంటున్నాము. పంచభూతాలను నిర్దేశించేది గ్రామ దేవతలే కాబట్టి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి గ్రామ దేవతల్ని మనం ఎంతో ప్రేమగా భక్తిగా ఆరాధించినట్లయితే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా తప్ప సిద్ధిస్తాయండి. ఊరికి కానీ భర్తకు కానీ దేనికి కూడా లోటు ఉండకుండా ఉంటుందని మా గ్రామంలో ఉన్న అమ్మవారే మాకు నిదర్శనంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు అన్నదాన కార్యక్రమం మా గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారందరూ కూడా తండోపతండాలకు వచ్చి మా అమ్మవారి ప్రసాద కార్యక్రమం తీసుకొని అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా తులగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇంత గొప్పగా చేస్తున్నామంటే మా గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడపడుచులు యువత భక్తులు సహాయ సహకారాలతోనే మా అమ్మవారి సన్నిధానంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. జై నీరలమ్మ తల్లి, జై జై నీరలమ్మ తల్లి.